ఆగిపోయింది అనుకొని ఏదో ఫీల్ అవుతుంటాం, కానీ ప్రతిసారి రీస్టార్ట్ చేయడానికి టు కమ్ ఓవర్ అగైన్ అండ్ టు నాట్ గివ్ అప్ మనకు 1000 రీజన్స్ ఉంటాయి, మనం ఎత్తుక్కోము అంతే. సో యా, అండ్ అది మా డైరెక్టర్ నుండి చూసినా కూడా మీకు అర్థమవుతుంది, ఒకటే పట్టుదల 9 సంవత్సరాలు ఒక సినిమాని పట్టుకోవడంలో. యా. డైరెక్టర్ విద్యాధర్. ఇది డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ గారికి విద్యా గారు. డైరెక్టర్ గారు, ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. యా, ఎక్కడ అండి? హాయ్ విద్యాధర్. హాయ్ 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 యా హాయ్. అయితే ఆల్రెడీ విశ్వక్ని అడిగా దీని గురించి. యా యా ఇప్పుడు ముట్టుకుంటే పెయిన్ రావడం అనేది 2 టైప్స్ ఉంటుంది మెడికల్ టెర్మినాలజీ ప్రకారం. యా యా ఒకటి ఫోబియా, హేఫీ ఫోబియా, అది డిజార్డర్. ఇంకోటి డిసీజ్, అది ఎలడైనియా. ఈ సినిమాలో విశ్వక్ సేన్కి అంటే తను ప్లే చేసిన క్యారెక్టర్కి ఫోబియా ఉందా, డిజార్డర్ ఉందా, లేకపోతే ఆల్టుగెదర్ కొత్త డిసీజ్ ఏమైనా క్రియేట్ చేశారా? అంటే ఆ డిజీజ్ కొత్తగా క్రియేట్ చేశారా లేదా అడుగుతున్నారా మీరు? రియల్ డిజీజేనండి ఇది, కాకపోతే దాన్ని ఎగ్జాజరేట్ చేసాం సినిమాటికలీ. సో దట్ ఈస్ ద ఆన్సర్. అంటే మీ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు, షార్ట్ ఫిల్మ్ చూసి సినిమా ఇచ్చాను విశ్వక్ సేన్ ఆల్రెడీ చెప్పారు. సో షార్ట్ ఫిల్మ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫిజిక్స్, ప్యారలల్ టైమ్ లైన్, ఆల్టర్నేట్ యూనివర్స్, ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్తో ఉంది. అంటే అది కొంతమంది మామూలు ఆడియన్స్కి, మాలాంటి మామూలు ఆడియన్స్కి అంత ఫిజిక్స్ అర్థం చేసుకోవడం చాలా టఫ్గా ఉంటుంది. సో గామి సినిమాలో సిమిలర్గా ఏమైనా ఫిజిక్స్ తాలూకు ఎక్స్పెరిమెంటల్ చేస్తారా, లేకపోతే లేమెన్? ఏం లేదు, నార్మల్గా అర్థమైపోతుంది, వెరీ ఈజీ. మీలాంటి నాలాంటి నార్మల్ మనిషి కోసం తీసిన సినిమానే అయినది. నేను కూడా మీలాంటి నాలాంటి నార్మల్ మనిషి కథలే చేద్దామని డిసైడ్ అయినాక ఒప్పుకున్న సినిమా. ఈజీగా అర్థమైపోతుంది, 6 ఏళ్ళ చిన్నపిల్లోడికి కూడా అర్థమైపోతుంది సినిమా, అది కన్ఫర్మ్. అంత ఎక్కువ మ్యాథ్స్ ఫిజిక్స్ క్లాసులు ఏం బీకలేదు. నేనున్నాను, డైరెక్టర్ని మాట్లాడనివ్వట్లేదు విశ్వక్ సేన్. కింది స్థాయి వాళ్ళకి అర్థమైపోతుంది ఇది, ఐఏఎస్ ఐపీఎస్ చదవక్కర్లేదు. విశ్వక్ గారు, విశ్వక్ గారు, విశ్వక్ గారు. ఎస్ సార్. విశ్వక్ గారు, డైరెక్టర్ గారు, ఇద్దరులో ఎవరైనా ఆన్సర్ ఇవ్వచ్చు. మీరు అడగండి, ఎవరైనా చెప్తాం మీరు అడిగితే. ఓకే, ఈ సినిమాని ముందుగా 25 crores కానీ 30 crores కానీ చేద్దాం అనుకున్నారు అన్నారు. సారీ, చూడు, స్మాల్ బడ్జెట్లో చేద్దాం అనుకున్నారు, బట్ చాలా హ్యూజ్ బడ్జెట్ అయింది. అండ్ మీరు కానీ డైరెక్టర్ కానీ ఒకటే చెప్తున్నారు, రిలీజ్ తర్వాత ఆ బడ్జెట్ చెప్తాం మీకు, అవును, సర్ప్రైజ్ అవుతారని. వై? అదేం లేదు సార్, చిన్న కంటెస్టెంట్, అదేంటి చిన్న కాంటెస్ట్ పెడదామని, గెస్ ద బడ్జెట్ అని. ప్రమోషనల్ మెటీరియల్ అది అంతే. యా. విద్యాధర్ గారు హాయ్. హలో విద్యాధర్ గారు హాయ్. చెప్పండి. డైరెక్టర్ సార్, రీసెంట్ గా రాజమౌళి గారిని కూడా మీరు కలిసారు కదా, ఆయన స్పెషల్ గా స్టోరీ పెట్టారు గామి గురించి. అవునండి. సో ఆఫ్ ద రికార్డ్ ఇంకా ఏం చెప్పారు సినిమా గురించి, ఆ విజువల్స్ గురించి? నథింగ్ అండి, హీ వాజ్ రియలీ కైండ్. మా ప్రొడ్యూసర్ చెప్పారు దట్ వి గాట్ ఎ కాల్ ఫ్రమ్ రాజమౌళి గారు అని చెప్పి. సో వి గాట్ ఎ ఇంట్రెస్టింగ్ ఛాన్స్ టు విజిట్ హిమ్. ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, ఆయన పనిలో ఉన్నారు, బట్ హీ కేమ్ ఫర్ అస్ అండ్ హీ స్పెండ్ టైమ్ అండ్ లిసన్ టు అస్. మేము ఏం చేసాము, మమ్మల్ని చాలా హానెస్ట్గా అప్రిషియేట్ చేశారు, అండ్ దట్ వాస్ అ వెరీ కైండ్ జెస్చర్ ఫ్రమ్ హిమ్. సో యా. డైరెక్టర్ గారు, మీకే యా, ఇంతకు ముందు వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లాగా ఇది ఉందని అంటున్నారు. వినిపించట్లేదండి ఒకసారి. ఇంతకు ముందు ఎవడే సుబ్రహ్మణ్యం అని ఒకటి సినిమా ఉంది కదా, కొద్దిగా ఆ లైన్లో ఉందని అంటున్నారు. రెండో క్వశ్చన్, మీరు ప్రేక్షకులకి కొంచెమైనా కథ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు రాజమౌళిని కలిశారు కదా, రాజమౌళి ప్రతి సినిమా కూడా కథ ముందే రివీల్ చేస్తారు ఆయన ప్రెస్ మీట్లో. మీరు అసలు సినిమా గురించి ఏమీ చెప్పకుండా సినిమా చూడండి, ట్రైలర్ నచ్చితే మీరు చూడండి అంటున్నారు కదా. కొంచెమైనా కథ రివీల్ చేస్తే ప్రేక్షకుడికి ఇంకా కొంచెం సినిమాకి రావాలని కొంచెం బుద్ధి పుడుతుందేమో. ఖచ్చితంగా అండి, మేము ట్రైలర్లో పోస్టర్లో చెప్పడానికి ట్రై చేసింది అదే. ఎక్కడెక్కడైనా పోస్టర్ ఉంటే మీకు అర్థమవుతుంది. హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఈజ్ హ్యూమన్ టచ్, హిస్ డీపెస్ట్ డిజైర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ టచ్. అతనికి ఏం కావాలో, అతని అతిపెద్ద భయం ఏంటో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సింప్లెస్ట్గా మా సినిమా కాన్సెప్ట్ అదే అనమాట. సో శంకర్ అనే అతను ఒక అఘోరా, తన మనిషి స్పర్శ అనుభవించలేడు,
తనకది ఆ స్పర్శను వెతుక్కుంటూ ఆ సమస్యను తీర్చుకోవడానికి తను చేయాల్సిన అడ్వెంచరస్ జర్నీ గామి. దీంతో పాటు మనకి వేరే కథలు వేరే పాత్రలు కూడా అవుతుంటాయి. సో అవన్నీ ఎలా లింక్ అయ్యా అన్నది మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఫిలింలో. సో బేసిక్ అదండి. ప్రొడ్యూసర్ కార్తీక్ గారు అబ్సెంట్. యువి విక్కీ గారు చెప్పొచ్చు. ఓకే, మీడియా క్వశ్చన్స్ అయిపోయినట్టేనా లేకపోతే? సరే. ఓకే ప్లీజ్. సరే, డైరెక్టర్ గారన్నా చెప్పొచ్చు ఇది. ఆ ప్రొడ్యూసర్ గారు ఈరోజు యాబ్సెంట్, సో డైరెక్టర్ గారే చెప్తారు. యా సారీ. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఏదన్నా ఒక సినిమా బడ్జెట్ గురించి మాట్లాడితే సినిమా తీసిన వర్కింగ్ డేస్ బట్టి కానీ, లేకపోతే అది రిలీజ్ అయిన టైం బట్టి కానీ, లేకపోతే ద అమౌంట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఆ సినిమాలో ఉన్నదాన్ని బట్టి కానీ ఒక ఐడియా వస్తుంది. ఇది ఎంత ఎక్కువ అయితే ఆ సినిమా బడ్జెట్ అంత పెరుగుతూ ఉంటుంది. సో మీ సినిమాకి నిన్న విశ్వక్ గారు ఒక మాట చెప్తూ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది బడ్జెట్ విఎఫ్ఎక్స్ అన్నారు. ఆబ్వియస్లీ అంటే విఎఫ్ఎక్స్ చాలా ఎక్కువ పార్ట్ ఉందని అర్థం. ఇంకొకటి 5-6 ఇయర్స్ తీశారు మీరు. బట్ నిన్న ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, ఈ సినిమా థియేటర్లో పర్ఫామ్ చెయ్యకపోయినా ఒకవేళ ఓటీటీ రైట్స్తోనే మొత్తం రికవర్ అయిపోతుంది అన్నారు. అంటే రెండు అన్రియల్ స్టేట్మెంట్స్లో ఉన్నాయి. బై నార్మల్ ఇండస్ట్రీ లాంగ్వేజ్లో ఏంటంటే మీ బడ్జెట్ చాలా ఎక్కువ అవ్వాలి, బట్ అట్ ది సేమ్ టైం ఓటీటీ రైట్స్తోనే రికవర్ అవ్వాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. ఈ రెండు ఏం కాంట్రాస్టింగ్గా ఉన్నాయి స్టేట్మెంట్స్. ఐ థింక్ మా ప్రొడ్యూసర్ స్టేట్మెంట్స్ కొంచెం మిస్ఇంటర్ప్రిట్ అయినట్టున్నాయి. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్. నేను వినలేదు ఆ ఇంటర్వ్యూ ఏదో, మరి మేబీ సమ్ మిస్కోట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. బట్ దట్ సైడ్ అండి, బడ్జెట్స్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కదండి. సో సినిమా ఇస్ మోర్ దెన్ దట్. ఇట్స్ సో రైట్ నౌ ఐ థింక్ ఇట్స్ బెటర్ వీ డిస్కస్ మోర్ అబౌట్ ద స్టోరీ ఆర్ హౌ ద ఫిల్మ్ ఇస్ వర్కింగ్ అండ్ ఆల్. So we can leave the business information for the business people, and it's for investors and the business people related. So let's treat cinema like a pure emotion. అంటే అంటే ఎమోషనల్ కోషెంట్ ఆల్రెడీ ఒక మంచి ట్రైలర్ ఇచ్చి సక్సెస్ అయ్యారు. సో కొంతమంది బిజినెస్ కోషెంట్లో చూసే సినిమాలు చూస్తారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఈ క్వశ్చన్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. విశ్వక్సేన్ గారు, హాయ్ బ్రో. హాయ్ బ్రో. సార్ హాయ్ సార్. హాయ్ బ్రో. చెప్పండి బ్రో. మిమ్మల్ని గోదావరి యాసలో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అడిగండి. కింగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది కదా, గ్యాంగ్స్. యా, నాన్నగారు ప్రజారాజ్యం పార్టీలో ఫేవర్గా ఉన్నారు అప్పట్లో. మీరు జనసేన పార్టీకి ఎప్పుడు వస్తున్నారు? నేను డొనాల్డ్ ట్రంప్కి పెద్ద ఫ్యాన్ సార్. నేను డొనాల్డ్ ట్రంప్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. సో డొనాల్డ్ ట్రంప్ పాలిటిక్స్కి వచ్చినప్పటికీ చాలామంది రాలేదు ఇక్కడ. నేను నిజాయితీగా అక్కడ ఉండిపోతున్నా. అమెరికాకి వెళ్ళినప్పుడు ఓటేస్తున్నప్పుడు చెప్తా మీకు. డన్. విశ్వక్సేన్ గారు ఇక్కడ వినిపిస్తుందని మేడం చూసుకోవాలి, చెప్పండి. సో అంటే స్టార్టింగ్ డేస్లో కాబట్టి ఈ మూవీ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేశారు. ఒకవేళ ఇదే స్క్రిప్ట్ ఈ డేస్లో మీ దగ్గరికి వస్తే యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్లీ చేస్తా మేడం. అదే స్టోరీ కదా, డెఫినెట్లీ అదే మంచి సినిమా. అప్పుడు మంచి సినిమా, ఇప్పుడు చెడ్డ సినిమా అయిపోదు కదా. ఎందుకంటే రియల్ లొకేషన్స్లో మీరు షూట్ చేశారు. అప్పటికి విశ్వక్సేన్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు. సో మీరు రియల్ లొకేషన్లో షూట్ చేస్తున్నప్పుడు అగోరా అనుకుని రియల్గానే మీకు బెగ్గర్ అనుకుని కాదు మేడం. హిమాలయాలో ఇప్పుడు కూడా నన్ను ఎవడు గుర్తుపడతాడు? నేను హిమాలయాలకు వెళ్తే ఇప్పుడు కూడా గొరిల్లా షూట్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి హిమాలయాల్లో మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా
మేము పోయిన దగ్గర మేము మనిషిని కాదు ఒక కుక్కని కూడా చూడలేదు. సో అక్కడ నాకు తెలిసి విశ్వక్సేన్ ఇప్పుడు వెళ్ళినా కూడా షూటింగ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అప్పుడు కుదిరింది, ఇప్పుడు కుదరకపోతే కుదరడానికి మేము ఏం చేయాలో అది చేసి షూటింగ్ చేస్తుండే. కథ నచ్చింది, సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందంటే అది గుమ్మడికాయ కొట్టేదాకా మేము నాన్న సంకల్ నాకు ఎట్లనో చేస్తాం. ఆ కథ నచ్చాలి అంతే. ఆ కథ నాకు నచ్చింది, నేను ఇప్పుడైనా చేస్తాను సినిమా. సో కొంతమంది మీ ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది ఏమంటున్నారంటే విశ్వక్సేన్ హీరోగా కంటే అఘోరాక నిజంగానే చాలా సెట్ అయ్యాడు అంటున్నారు. బెస్ట్ కాంప్లిమెంట్ గా అందుకే సినిమా చేసిన కదా, అందుకే సినిమా చేసిన కదా మేడం. విశ్వక్ గారు హాయ్.